నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్, మద్దతుగా కదలి వస్తున్న గులాబీ శ్రేణులు. మేడ్చల్లోని షంబీపూర్ రాజు ఇంటి దగ్గర భారీ బందోబస్తు, రాజు ఇంటికి భారీగా తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు, ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. అంతరిక్షంలో పోలారిస్ డాన్ మిషన్ ఆస్ట్రోనాట్స్ వాకింగ్, తొలి ప్రైవేట్ స్పేస్ వాక్తో స్పేస్ ఎక్స్ రికార్డ్. పదకొండు గంటలకు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ మీటింగు నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ తరలి రావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోలీసులు ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలను అక్రమంగా ముందస్తుగా అరెస్ట్ చేశారు. పదకొండు గంటలకు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ మీటింగ్కు నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ తరలి రావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోలీసులు ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేస్తున్నారు. గణేష్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ రెడ్డి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, షంబీపూర్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ కౌశిక్ రెడ్డి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మీటింగ్ నిర్వహిస్తారని కూడా మనకు అప్డేట్ ఉంది. సో ప్రస్తుతం అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందా? ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? శోభన్, నిన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే గాంధీ జరిపిన దాడికి నిరసనగా ఈ రోజు షంబీపూర్ రాజు ఇంటి నుంచి మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలమంతా కూడా అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామని అక్కడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా షంబీపూర్ రాజు ఇంటి వద్ద, మల్లంపేటలోని షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా వందలాదిగా పోలీసులు చేరుకోవడం జరిగింది. మొత్తంగా అక్కడ 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని లోపలికి రానియకుండా కూడా ముందస్తుగా మొత్తం గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా ఇదే సీన్ మొత్తంగా కూడా మల్లంపేట షంబీపూర్ రాజు ఇంటి వద్ద కనబడడం జరుగుతుంది. కూడా అక్కడ ముగ్గురు నలుగురు ఎవరు కూడా తిరగకుండా 144 సెక్షన్ ఏ విధంగా ఉండడం జరుగుతుందో ఆ సీన్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉన్నారో వారు ఇక్కడికి రాకుండా అర్ధరాత్రి పూటనే వారి ఇంటి వద్ద కూడా
వాళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసి అయినప్పటికీ కూడా కార్యకర్తలంతా కూడా అనుకున్న సమయానికి కూడా షంబీపూర్ రాజు ఇంటి వద్దకు చేరుకుంటాము, అనుకున్న విధంగానే ఏదైతే నిన్న చెప్పడం జరిగిందో అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పిన నేపథ్యం ఉందో అదే విధంగా ముందుకెళ్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే దాడి చేసిన వారికి కుమ్ము కాస్తూ నిన్న పోలీసు అధికారులు ఉండడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ కూడా కనబడడం జరుగుతుంది. తమపైనే దాడి చేసిన వారికి కొమ్ము కాస్తున్నారు, మా పైన దాడి చేస్తే మాత్రం మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు అనేది కూడా వాదన వినిపిస్తుంది. మొత్తంగా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా షంబీపూర్ రాజు నివాసానికి చేరుకుని అక్కడి నుంచి తరలి వస్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా అనుకున్నది సాధిస్తామని కూడా టీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. శోభన్, గణేష్, మనం చూస్తున్నాం అంటే కేవలం మేడ్చల్ జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనే హౌస్ అరెస్టులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో పోలీసులు ఎందుకు ఇంతటి చర్యలకు పాల్పడుతున్నారు? శోభన్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మల్లంపేటలో ఓఆర్ఆర్ కు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఏదైతే నిన్న అటు షాద్నగర్ కావచ్చు కేశంపేట అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన దాడి ఒకరిపైన కాదు, మొత్తం అందరిపైన ఇదంతా వ్యవస్థ పైన జరిగిన దాడిగా వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కూడా ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ సత్తా చూపే విధంగా కూడా ఈరోజు ఎందుకంటే అధికారులు ఏదైతే పోలీసు అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. నిన్న మనం చూసాం మొత్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే నిరసన వ్యక్తం చేయడం జరిగిందో వారినే అరెస్టు చేసిన నేపథ్యం కనబడుతుంది. స్థాయిలో కూడా పోలీసు దమనకాండ అనేది రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ రోజు షంబీపూర్ రాజు ఇంటి వద్దకు చేరుకున్న ఉద్దేశం కొద్ది కూడా ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా మొత్తంగా నగరంలో రాచకొండ కావచ్చు ఇటు సైబరాబాద్ కావచ్చు పోలీసులు అంతా కూడా ఇక్కడే మోహరించారు. ఎవరిని అంటే అక్కడ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలను వారిని కట్టడి చేయాల్సింది పోయి దాడి బీఆర్ఎస్ కార్యకర్తల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన జరిగితే వీరినే కట్టడి చేయడం ఏంటి అని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. శోభన్, షంబీపూర్ రాజుని మీడియాతో మాట్లాడిపించే ప్రయత్నం ఏమని చేశారా? అంతకుముందే పోలీసులు షంబీపూర్ రాజుని హౌస్ అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అక్కడికి ఇంకా ఎవరెవరు నేతలు చేరుకున్నారు గణేష్? శోభన్, ముఖ్య నాయకులు ఏదైతే డీసీఎంఎస్ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సంబంధించి మధుకర్ రెడ్డి ఉండడం జరిగింది. ఆయన నీరెస్ట్ గా ఉండడం జరుగుతుంది. ఆయన వస్తున్న షంబీపూర్ రాజు ఇంటికి చేరుకుంటామన్న సమయంలోనే ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్య నాయకులు ఏదైతే మల్లంపేటకు కావచ్చు దొండిగల్ ఏరియా ఏదైతే మేడ్చల్ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా బయటకు రాకుండా ముందస్తుగానే ఉండడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కూడా పోలీసులు అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. శోభన్, రైట్ గణేష్, థ్యాంక్ యూ. వివేకానంద నగర్లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కాలనీకి వెళ్లి అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేశారు. ఇవాళ అరకపూడి గాంధీ ఇంటికి వస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కార్యకర్తలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బయటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హుజురాబాద్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో బీఆర్ఎస్ నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగురామన్ను హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలను శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. మనం చూస్తా ఉన్నాము, నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అరకపూడి గాంధీ చేసినటువంటి హైడ్రామాను కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా ఏదైతే గాయాలు పాలు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బృందం కూడా అటు పోలీసులను కలిసి తమ బాధను చెప్పుకోవడానికి తమపై జరిగినటువంటి దాడిని వివరించడానికి కూడా వెళ్తే కూడా అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుని అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాంతో పాటుగా మరి కొంతమంది ఎమ్మెల్సీలు నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దాంట్లో భాగంగా ఈ రోజు అరకపూడి గాంధీ నివాసానికి పిలుపునివ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన సమావేశం కూడా పెట్టుకుందాం. ఎందుకంటే అరకపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అని చెప్తూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడే మీటింగ్ పెట్టుకుందాం అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు షంబీపూరి రాజు నివాసం వద్ద నుంచి కూడా అరకపూడి గాంధీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదైతే హౌస్ అరెస్ట్ చేయడము, దాంతో పాటుగా అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి సవాళ్ళకు సంబంధించి కూడా చూస్తే మాత్రం అటు అరకపూడి గాంధీ నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేయడం సంబంధించినటువంటి విషయం సంబంధించి కూడా చాలా అమానుషంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు, దాంతో పాటుగా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఏదైతే పోలీసు వాహనాల్లో తరలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్వతంగా ఏదైతే కాపాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాష్ట్రంలో ఒక రకంగా హై టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం అమానుషం అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను గురువారం రాత్రి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని జగిత్యాల పిఎస్కు తరలించారు. అయితే ఈ అరెస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య పాలన కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని ఖండిస్తూ హరీష్ రావు గారు కమిషనరేట్లో చేసిన ధర్నాను వారిని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అర్ధరాత్రి ఇంటి వద్ద ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగిస్తారా లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారా అని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మమ్మల్ని జగిత్యాల నియోజకవర్గంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామికం, అక్రమం అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు ఉద్యమాన్ని అణచివేయలేరు. మీ అరెస్టులతో ఇంకా రాబో కాలంలో ఉధృతంగా పోరాడటమే తప్ప మేము వెనుకడి చేసే ప్రసక్తే లేదు. ఉద్యమ కాలం నుంచి మాకు ఈ అరెస్టులు పోరాటాలు మాకు ఇవన్నీ అలవాటే. ఇలాంటి అక్రమ అరెస్టులకు ఇంకా ప్రతిస్పందిస్తాం తప్ప భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుష్ట పాలన కొనసాగిస్తుండు. ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం, కార్యకర్తలను నిర్బంధించడం ఇదే తన పనిగా, తన ఎజెండాగా, తన చెప్పలేని 7వ గ్యారంటీగా దీన్ని కొనసాగిస్తుండు. ఇది ఎంతో కాలం కొనసాగదు. ఎంతోమంది రాకాసులతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్న సమాజం ఇది. ఇట్లాంటి ముఖ్యమంత్రుల్ని తొక్కిపెట్టే సందర్భం త్వరలో ఈ ప్రజలే మాకు ప్రతిపక్షాలకు కల్పిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకొని కోడిగుడ్లతోటి టమాటాలతోటి దాడి చేయడం జరిగింది. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ఎందుకనంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వ్యక్తి వలసవాది ఇవాళ హైదరాబాద్ నీడనిచ్చింది. ఇవాళ గాంధీ ఎమ్మెల్యే
చేసిన చేష్టలకు విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. త్వరలోనే ఈ ప్రజాపాలనకు ముగింపు పలకబోతా ఉన్నారు తెలంగాణలో. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు నుండి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. శోభన్, గుడ్ మార్నింగ్. అంటే గత రాత్రి నుంచి కూడా పోలీసులు నిఘా పెట్టిందని చెప్పొచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ముందస్తుగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇటు సిరిసిల్ల, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లిలో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల స్థాయి నాయకులు కావచ్చు, కార్యకర్తలను కావచ్చు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కూడా ముందస్తుగా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హుజురాబాద్ లో అయితే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ తో పాటు పలువురిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంకో చూసుకుంటే ఇటు బూరుగుపల్లిలో ఇటు సుంకే రవిశంకర్ మాజీ ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కరీంనగర్ పట్టణంలో ఇటు నగరాధ్యక్షుడు చల్లా హరిశంకర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శోభన్, అంటే ఇప్పటికే నిన్న హైదరాబాద్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో వీళ్ళంతా కూడా పలువురు అంటే నిన్న గాంధీ వచ్చి సడన్ గా ఇటు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తమ నాయకులకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవాలి. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి ప్రజాస్వామ్య పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంటికి వచ్చి దాడి చేయడం అంటే అది అనాగరిక చర్య కనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. కౌశిక్ రెడ్డి మద్దతుగా ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధమైన నేపథ్యంగా ముందస్తుగా అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇటు కరీంనగర్ కావచ్చు, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరువుని అరెస్ట్ చేశారు. ఇటు తోటాగయ్య జిల్లా అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేశారు ఎల్లారెడ్డిపేటలో. ఇటు జిందం చక్రపాణి నగరాధ్యక్షుడు, అదేది సిరిసిల్లకు సంబంధించినటువంటి నగరాధ్యక్షుడు జిందం చక్రపాణి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ముందస్తుగా పలువురు మండల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, జిల్లా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు కార్యకర్తలు కూడా ఎవరు కూడా పోకుండా ఇంటి వద్ద నిఘా పెట్టినటువంటి పరిస్థితి కరీంనగర్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉందని చెప్పొచ్చు. శోభన్, వేణు, మరి అరెస్టుల పట్ల బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ మేడ్చల్ నుంచి అరికపూడి గాంధీ నివాసం వద్దకు చేరుకుంటామన్న ఒక ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తోంది? అంటే యాక్చువల్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమంలో కూడా కీలక అంశాల విషయంలో కూడా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత ఆటంకాలు సృష్టించినా కూడా గమ్యాన్ని చేరుకున్నటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి టీఆర్ఎస్ శ్రేణులకు ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రదారులు, సూత్రధారులు. అంటే ఇలాంటి అణచివేత కార్యక్రమాలతో తమను ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి గమ్యం మాత్రం చేరుతామని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన తాము ఉండే ప్రసక్తే లేదు, ఏ విధంగానైనా మేము వెళ్ళే దాన్ని తీరుతామని చెప్పి మరికొంతమంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ అరెస్టులు కొత్త ఏం కాదు. ఇలాంటి మేము గత 10-15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానంలో చూసాము. మాకు ఈ అరెస్టుల వల్ల అయ్యేదేమి లేదు, పోయేదేమి లేదు. కానీ చివరికి మాత్రం మేము గమ్యం స్థానం చేరుతాం. మా ఇటు కౌశిక్ రెడ్డి మద్దతుగా మేము వెళ్తాం. ఇటు గాంధీ ఇంటికి వెళ్ళి మా యొక్క అంటే వాళ్ళు ఇచ్చిన పిలుపును తప్పకుండా నెరవేరుస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శోభన్, రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీరాల గ్రామంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్తా వెంకటేష్ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పద్ధతి సరైన పద్ధతి కాదు. మరి నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన గాంధీ గారు మరి తన గుండాలతో, అనుచరులతో పోయి మరి ఆ ఇంటిని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసుకుంటా, స్టేషన్ అరెస్టులు చేసుకుంటా టీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మరి అదేవిధంగా నిన్న కూడా
గాంధీ గారిని మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన వెళ్ళేటప్పుడు ఈ మరి పోలీసు వాళ్ళు మరి ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఆపాల్సింది, మరి వాళ్ళనేమో ఇడిచిపెడతారు, మమ్మల్ని ఏమో అడ్డుకుంటారు. ఇది తగిన చర్య కాదు, తగిన గుణపాఠం రానున్న రోజుల్లో వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీరు ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకున్నా మరి మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి వాళ్ళ పిలుపు మేరకు ఖచ్చితంగా గాంధీ గారు క్షమాపణ చెప్పే విధంగా ఎమ్మెల్యే గారు తక్షణమే మరి అలాంటి ఆయన పైన కేసులు వేసి జైలుకు పంపించాలి. గాంధీని అరెస్టులను వెంటనే విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు విజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో ఆహారం పంపిణీ చేశారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ తెలిపారు. యూనివర్సిటీలోని 250 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయి విజయవాడలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు బ్రెడ్ ప్యాకెట్స్, రైస్ ప్యాకెట్స్, గుడ్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. కష్ట సమయంలో వరద బాధితులకు ప్రజలందరూ బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను విజ్ఞాన్ చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ సంస్థల రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్ నుంచి పిల్లలు వచ్చారు. మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ, వాటర్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? అవును సార్. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఒక 30 మెంబర్స్ వచ్చాము. 30 మెంబర్స్ వచ్చారు. అన్ని బాగానే అందజేశారు. ప్రభుత్వం మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది. ఫుడ్ కానీ, పాలు కానీ అన్ని వచ్చింది. చేస్తే బాగానే ఉంది. మొన్న బయటికి వచ్చి పూజ